నాకు ఈ విషయం ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. ది సో కాల్డ్ తాంత్రిక్ ఇన్సర్టెడ్ ఏ వుడెన్ స్టిక్ ఇన్ టు ద గర్ల్స్ ప్రైవేట్ పార్ట్స్ వైల్ అనదర్ మ్యాన్ వాస్ స్ట్రైకింగ్ హర్ హెడ్. ఇదంతా వాళ్ళ అమ్మ కళ్ళ ముందు జరిగింది. అండ్ లిటరలీ ద మదర్ వాస్ సపోర్టింగ్ దెమ్. ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరగడానికి మనం కొన్నిసార్లు తెలియక చేస్తున్న తప్పులకి ఇండైరెక్ట్ గా లింక్ ఉంది. ఎస్, మార్చ్ 24, 2026 జార్ఖండ్ స్టేట్ లో ఒక దారుణమైన ఘటన జరిగింది. హజారీబాగ్ డిస్ట్రిక్ట్ కుసుంబా అనే పల్లెటూరులో రేష్మీదేవి తన కొడుకు కూతురుతో కలిసి నివసిస్తూ ఉండేది. కొంతకాలంగా తన కుమారుడు శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దానికి శాశ్వతమైన పరిష్కారం వెతకడానికి అదే ఊర్లో నివసిస్తున్న శాంతిదేవి అనే ఒక తాంత్రికురాల్ని పలుమార్లు సంప్రదిస్తూ వచ్చింది. ఒకరోజు ఆ తాంత్రికురాలు, నీ కుమారుడి ఆరోగ్యం మెరుగుపడాలంటే కన్య అయిన నీ కుమార్తెని బలి ఇవ్వాలి అని రేష్మీదేవిని నమ్మించింది. తన కుమారుడి ఆరోగ్యం మెరుగుపడడం కోసం తాంత్రికురాలి మాటలు నమ్మి సొంత కూతురిని బలి ఇవ్వడానికి సిద్ధమైంది రేష్మీదేవి. మార్చ్ 24, 2026 అష్టమి రోజు రాత్రి ఊరు మొత్తం శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా విగ్రహ ఊరేగింపు జరుగుతున్న సమయంలో రేష్మీదేవి నివాసంలో తన 13 ఏళ్ల కన్న కూతురిని శాంతిదేవి మరియు భీమ్ రామ్ అనే సహాయకుడితో కలిసి క్రూరంగా చంపేసింది. తర్వాత అందరితో కలిసి ఆ మృతదేహాన్ని పక్కనే ఉన్న ఒక తోటలో పాతిపెట్టింది. కేసుల నుంచి తప్పించుకోవడానికి తన కూతురు కిడ్నాప్ అయింది అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత మార్చ్ 25న ఎట్టకేలకు మృతదేహం బయటపడింది. ఈ ఘటనని అత్యాచారం మరియు హత్యగా మలచాలని ఎంత ప్రయత్నించినా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లో అలాంటిదేమీ జరగలేదని తేలింది. చివరకు తన కొడుకును కాపాడేందుకు తన సొంత కూతురును హత్య చేసినట్లు బయటపడింది. ఈ విషయాన్ని ఎస్పీ అంజనీ అంజన్ ముగ్గురిని అరెస్ట్ చేసి సంఘటనను నిర్ధారించారు. सबको हम लोगों ने अरेस्ट भी किया और हम लोग इस केस को बहुत गंभीरता से ले रहे हैं. हम लोग पूरी तरह से प्रयास करेंगे कि इसको हम लोग स्पीडी ट्रायल में लेकर के जल्द से जल्द प्रतिका को हम लोग न्याय दिलाएं. ఇది జార్ఖండ్ లో జరిగిన రీసెంట్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ లో ఇంకొక హారబుల్ యాక్ట్ ఒకటి జరిగింది. ది సో కాల్డ్ తాంత్రిక్ శాంతిదేవి ఇన్సర్టెడ్ ఏ వుడెన్ స్టిక్ into the 13 years old girl private parts while another man was striking her head. లిటరలీ అక్కడ వాళ్ళ కూతురిని చంపుతుంటే మదర్ సపోర్ట్ చేస్తుంది. కూతురు కూడా తన కొడుకులా ఒక మనిషి అనే విషయాన్నే మర్చిపోయింది. ఒకరు బాగుండడం కోసం ఇంకొకరిని చంపడం మనం పురాతన కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ 2026లో అది కూడా ఒక మదర్ తన డాటర్ని బలి ఇవ్వడం డిస్టర్బింగ్. ఈ ఇన్సిడెంట్ బయటపడింది కాబట్టి మనకు తెలిసింది. చాలా రేర్ కేసెస్ లో మాత్రమే ఈ తాంత్రికులు బయటపడతారు. అంటే జస్ట్ ఇమాజిన్, బయటపడని ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్ని ఉంటాయి. ఎంతమంది వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చేతులతోనే చంపి ఉంటారు. మన చుట్టుపక్కన కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా జరిగి ఉంటాయి. బికాస్ తాంత్రికులని, మంత్రగత్తల్ని, చేతబడి చేసే వాళ్ళని ఇంకా నమ్ముతూనే ఉన్నారు. వీళ్ళు 13 years అమ్మాయిని చంపే అంత ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయినారు. కొందరికి అంత ధైర్యం లేక అనిమల్స్ తో సర్దుకుపోతున్నారు. ఈ వీడియో స్టార్టింగ్ లో మనం కూడా ఈ ఇన్సిడెంట్ లో ఇండైరెక్ట్ గా పార్ట్ అయ్యామని ఎందుకు చెప్పానంటే, కొత్త ఇల్లు కట్టుకోగానే గృహప్రవేశం రోజు మేకను బలిచ్చి దాని రక్తంలో ఇట్లా చేతులు పెట్టి కూడా కంటియాలి. ఇంతకుముందు ఊరు మంచి ఉండడం కోసం మనుషులను బలిచ్చేవాళ్ళు. ఇప్పుడు లీగల్ గా అది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు జంతువులను బలిస్తున్నారు. సర్వైవల్ అని చెప్పుకొని అనిమల్స్ ని చంపడం నార్మలైజ్ చేసిన మనం అది కూడా సరిపోక దేవుళ్ళను కూడా వాడుకుంటున్నాం. మనమే కదా బలి ఇస్తే దేవునికి ఇష్టమని నమ్ముతున్నాం. అందుకే కదా దేవుడా నీకోసం మేకని బలిస్తా, కోళ్ళని బలిస్తా అని మొక్కుతున్నాం. అప్పుడు ఎంత పెద్ద అనిమల్ని బలిస్తే అంత మంచిది, ఎంత చిన్న అమ్మాయిని బలిస్తే అంత మంచిది అనే మైండ్ సెట్ రాకుండా ఎట్లా ఉంటది? ఎప్పుడైతే దేవుని కోసం చేస్తున్నామని ఫీల్ అవుతామో మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఏం చేసినా జస్టిఫై చేస్తుంది. అది మనుషులను బలి ఇచ్చే విషయమైనా, జంతువులను బలి ఇచ్చే విషయమైనా. సైకాలజీలో దీన్ని మోరల్ డిసెంగేజ్మెంట్ అని పిలుస్తారు. వెన్ యూ జస్టిఫై వైలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ నో స్పేస్ ఫర్ గిల్ట్. చంపడం రాంగ్ అనిపించకుండా రైట్ అనిపిస్తుంది. జార్ఖండ్ కేసులో జరిగింది కూడా ఇదే. తన కూతురిని బలి ఇవ్వడం రైట్ అని ఫీల్ అయింది కాబట్టి కండ్ల ముందు అంత హారబుల్ ఇన్సిడెంట్ జరుగుతుంటే ఆపకుండా వాళ్ళకి సపోర్ట్ చేసింది. రేష్మీదేవి చేసింది బ్లండర్ మిస్టేక్ అని ఎవరమైనా జడ్జి చేస్తాం, కానీ మనం చేసే తప్పులను మర్చిపోతున్నాం. బలిచ్చే ప్రతిసారి రిలీజియన్ అని,
ట్రెడిషన్ అని అందరు ఫాలో అవుతున్నారు కాబట్టి మనం ఫాలో అవ్వాలని ఏదో ఒక పాయింట్ మైండ్ లో పెట్టుకొని బలి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. అనిమల్స్ కి హ్యూమన్స్ కి డిఫరెన్స్ ఉంది, అది కరెక్టే. బట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రిపిల్ ఎఫెక్ట్. ఎక్కడో జరిగే సిచ్యువేషన్ కి ఇంకెక్కడో ఎవరో తీసుకునే డిసిషన్ కి లింక్ ఉంటది. మనం దేవుని పేరు మీద అనిమల్స్ ని బలి ఇవ్వడం రైట్ అని ఫీల్ అవ్వడం వల్ల ఎక్కడో ఉండే ఒకరు మనుషులని బలి ఇవ్వడం రైట్ అని ఫీల్ అవుతున్నారు. ప్రతి సిచ్యువేషన్ కి రిపిల్ ఎఫెక్ట్ ఉంటది, కానీ అది మనకి పాజిటివ్ అవుట్కమ్ ఇస్తుందా నెగిటివ్ అవుట్కమ్ ఇస్తుందా అనేది మెయిన్ పాయింట్. సర్వైవల్ అని చెప్పుకొని అనిమల్స్ ని తింటున్నాం, బట్ దాని రిపిల్ ఎఫెక్ట్ వల్ల ఎవ్వడం మనుషులను తింటలేడు. బట్ బలి ఇవ్వడం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రం అదే జరుగుతుంది. ఒకటి, మనం బలి ఇవ్వడం రైట్ అని ఫీల్ అవ్వాలి, అప్పుడు మనుషులను బలి ఇవ్వడం కూడా జస్టిఫై చేయాలి. అదే మనకి జార్ఖండ్ లో జరిగిన ఇన్సిడెంట్ తప్పు అనిపిస్తే మాత్రం అది తప్పు అని ఇప్పటికైనా గుర్తించి ఈ బలి ఇవ్వడం అనే కాన్సెప్ట్ ని అట్లీస్ట్ మనం ఆపేయాలి. అది తప్పు అని తెలిసినా అందరు చేస్తున్నారని మనం కూడా అదే చేస్తే మనం కూడా ఇలా జరిగే ప్రతి ఇన్సిడెంట్ లో పార్ట్ అవుతున్నట్టే. మనం చేసేదే రైట్ అని ఎన్ని రోజులను మోసం చేసుకుంటాం చెప్పండి? ఒక తప్పు 100 మంది చేసినా 1,00,000 మంది చేసినా తప్పు తప్పే అవుతుంది. నాకు ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ అందరిని అడగాలనిపిస్తుంది. మేబీ దిస్ ఈస్ ద రైట్ టైం టు ఆస్క్ ద క్వశ్చన్. మీరు దేవుళ్ళు కాదు, మనుషులు, రైట్? ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఒక అనిమల్ గొంతు కోసి లేదా ఒక మనిషి గొంతు కోసి ఇట్లాంటి రక్తం మీకు అభిషేకం చేస్తే అది మీకు నచ్చుతుందా? ఎస్ ఆర్ నో? నో వన్ వుడ్ సే ఎస్, రైట్? 1.4 kg బ్రెయిన్ ఉన్న మనకే అది సెన్స్లెస్ గా అనిపించినప్పుడు ఇట్లాంటివి దేవుడు ఎట్లా ఎంజాయ్ చేస్తాడు అనేది నా పాయింట్. ఇట్లా చూసుకుంటే మనం దేవుడిని గొప్పగా చూస్తున్నట్ట, చెత్తగా చూస్తున్నట్ట? యా, దట్స్ ఇట్.